పాయింట్ కోటెడ్ అంటారా ఊహు అంటారా అన్న ఒక ప్రశ్న అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తుంది. అయితే ఇది కొన్ని సర్కిల్స్లో మాత్రమే డిస్కషన్ జరుగుతోంది. అవును, మీరందరూ అనుకున్నట్టుగానే ఇది ఖచ్చితంగా లోకేష్కి సంబంధించిన సీఎం పదవిలో కూర్చోబెట్టడానికి ఆయన పట్టాభిషేకం చేయడానికి సంబంధించిన అంశం గురించే నేను మాట్లాడుతున్నాను. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అంటారా ఊహు అంటారా అంటూ ఒక క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతుంది. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనగానే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కలిపి అటు కేంద్రంలో ఎన్డీఏ గాను ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రెండు ప్లేసెస్లోనూ అధికారాన్ని చలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోనేమో మేజర్ పార్టీగా బీజేపీ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం మేజర్ పార్టీగా టీడీపీ ఉంది. టీడీపీ ఉండడంతో పాటు టీడీపీ చంద్రబాబు నాయుడు మనకు తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇప్పటికే 14-16 సంవత్సరాల పాటు సీఎంగా చేశారు. అది కాకుండా ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ని సీఎంగా చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు అన్న డిస్కషను జరుగుతోంది. ఈ సినిమా మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమాలో ఊహు అంటారా అంటూ ఒక సూపర్ హిట్ సాంగ్ ఇది. అదే సినిమాలో ఇంకొక సూపర్ హిట్ డైలాగ్ ఉంటుంది, అది తగ్గేదేలే అని. ఇవాళ ఒకవేళ ఏం జరిగినా సరే తగ్గేదే లేదు, మేము ముందుకు వెళ్తాము అనే సిగ్నల్స్, మెసేజెస్ అయితే ఇప్పటికే టీడీపీ పార్టీ ఇస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో దీని గురించి జరుగుతున్న డిస్కషను. అసలు పవన్ కళ్యాణ్ అనాల్సిన అవసరం ఏముంది? ఊహు అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాటి గురించి మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా అంటే ఏంటి, దానికి సంబంధించిన డిస్కషన్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, ఆ కూటమి పాలనలో మనం కూడా భాగస్వాములుగా ఉంటాము, అందులో భాగంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారు అన్న మాటను డైరెక్ట్గా చెప్పకపోయినా కూటమితో కలిసి ఉండబోతున్నాం మనం అనే మాట్లాడుతున్నారు. ఈ మాట మాట్లాడే సమయానికే లోకేష్ని సీఎంగా కూర్చోబెట్టాలనే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆలోచన కూడా పవన్ కళ్యాణ్కి తెలుసు. అది విన్న తర్వాత కూడా ఆయన కూటమి ప్రభుత్వం అనే మాట మాట్లాడారు అంటే లోకేష్తో కలిసి ఆయన జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ఒక ప్రశ్న చాలామందిలో ఉంది. చంద్రబాబు నాయుడు ఒకవేళ ఇక్కడి నుంచి సీఎంగా దిగిపోయి ఖచ్చితంగా ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే మరొకసారి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వెళ్తున్న పవన్ కళ్యాణ్, లోకేష్ కలిపి రాష్ట్రాన్ని పాలిస్తారు. సీఎంగా లోకేష్ ఉంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటారు. గతంతో పోలిస్తే ఇంకాస్త బెటర్ పోర్ట్ఫోలియో ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా ఇద్దరు కూడా కోఆర్డినేషన్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఉంటారు కాబట్టి రాష్ట్రానికి అవసరమైన నిధులు కానివ్వండి, రాష్ట్రానికి అవసరమైన సహాయం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన చూసుకుంటారు. ఈ కాంబినేషన్తో మనం ముందుకు వెళ్ళబోతున్నాము అనే విషయాన్ని చెప్పే ప్రయత్నము చేస్తున్నారు. అయితే ఇక్కడ వస్తున్న అసలు సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసి, రాష్ట్రంలో ఉన్న సీఎం పదవిని వదిలేసి కేంద్ర ప్రభుత్వంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఆయనకి ఏం పదవి ఇవ్వాలి అన్నది. మంత్రి పదవి ఇద్దాము అంటే ఇప్పటికే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ పార్టీ నుంచి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. సో ఈ ముగ్గురితో కలిపి ఇంకొక కేంద్ర మంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు. ఆయనకి స్పెషల్గా ఏమీ ప్రిఫరెన్స్ ఉండే అవకాశం లేదు. అది కాదు కాబట్టి ఎన్డీఏ కన్వీనర్గా గతంలో పనిచేసిన నేపథ్యము, అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకి ఉప ప్రధాని పదవి ఇస్తే ఎలా ఉంటుంది అన్న డిస్కషను చేసే ప్రయత్నం అయితే చేస్తోంది టీడీపీ. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఈ డిస్కషన్ ఉందా, బీజేపీ దీన్ని కన్సిడర్ చేస్తుందా, దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా బీజేపీ నోరు మెదపట్లేదు. ఎప్పటికప్పుడు వీళ్ళే ప్రచారాల ద్వారా, ప్రకటనల ద్వారా చంద్రబాబు నాయుడుకి ఉప ప్రధాని పదవి ఇస్తే బీజేపీకి ప్రస్తుతానికి ఉన్న సమస్య సౌత్ ఇండియాలో బీజేపీకి సంబంధించిన పెనిట్రేషన్. సౌత్ ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే ఒక కర్ణాటకలో తప్ప ఎప్పుడే కానీ సౌత్ ఇండియాలో ఎప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఇక అధికారానికి దగ్గరగా వచ్చిన స్టేట్ మరొకటి ఉంది అంటే మాత్రం అది తెలంగాణనే. బట్ అది కూడా అసెంబ్లీ సందర్భంలో వెనకబడింది అనేది మనకు తెలుస్తుంది. కర్ణాటక తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమిలో ఉంది, కానీ బీజేపీ పార్టీకి అనుకున్నంత స్థాయిలో అక్కడ ఓట్ బ్యాంక్ కానివ్వండి, అధికారులు కానీ నాయకులు కానివ్వండి వాళ్ళు కానీ లేని పరిస్థితి. ఇక తమిళనాడు, కేరళ అన్నది వాళ్ళకి అధికారం అన్నది ఎప్పటికీ కలగానే మిగిలిపోయే అవకాశం ఉందని మాట్లాడే స్థాయిలో అక్కడ విపక్షాలు లేదా అక్కడున్న పక్షాలు స్ట్రాంగ్గా ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈయనకు ఉప ప్రధాని పదవి ఇచ్చి సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారా అన్న ఒక అనుమానం ఉంటే, అదే సందర్భంలో ఒకవేళ చంద్రబాబు నాయుడిని ఉప ప్రధాని చేస్తే టీడీపీ పార్టీ ఎదుగుతుంది, కానీ దానివల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటి అన్న ప్రశ్న అడిగే వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో ఉన్నారన్నది మనకు వినిపిస్తుంది. అదే సందర్భంలో లోకేష్ని సీఎంగా చేయాలంటే ఇక్కడ వినిపిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే సీనియర్లు దాన్ని ఎలా తీసుకుంటారు అని. నిజంగానే సీనియర్ల మనోభావాలకి, వాళ్ళ ఆలోచనలకి, అభిప్రాయాలకి ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే లోకేష్ని సీఎం చేసే సిచ్యువేషన్ ఉండదు. ఈ నేపథ్యంలో సీఎం అనే అంశానికి సంబంధించిన డిస్కషను దేశవ్యాప్తంగా జరిగేటప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో కేసీఆర్
కేటీఆర్ని సీఎం చేద్దామని ప్రయత్నించి ఆలోచించి అది జరగని నేపథ్యంలో ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ కూడా లోకేష్ని సీఎం చేయకపోతే వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో, వచ్చే ఎన్నికల సమయానికి మరొకసారి లోకేష్ని సీఎం అభ్యర్థిగా వెళితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఎవరికీ తెలియని అంశం. కాబట్టి ఇక్కడున్న అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక చేదు అనుభవం దృష్ట్యా ఇప్పుడు సీఎం చేసేస్తే బాగుంటుంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుటుంబం కానివ్వండి, లోకేష్ని సపోర్ట్ చేసే నాయకులు కానీ మాట్లాడుతున్నమాట. ఉత్తర భారతదేశంలో మనం చూసాం అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొద్దిమంది కూడా ఇదే ఆలోచన విధానంతో ఉండి వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు తీసుకున్న రెస్పాన్స్ అన్నది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్న నేపథ్యంలో లోకేష్ని సీఎం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి మంచి జరుగుతుంది అన్నది టీడీపీ భావిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక మహాపర్వతాన్ని, ఒక రాజకీయ ఉద్దండుని పక్కన పెట్టి లోకేష్కి ఇచ్చి రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు పూర్తిగా దూరంగా పెడితే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారో అని ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ అంటే వచ్చే సమస్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే పవన్ కళ్యాణ్ అంటే ఒక 45 ఏళ్ల రాజకీయ ఉద్దండుడితో కలిపి నేను రాజకీయాలు చేయాలి, ఆయనతో కలిసి నేను వర్క్ చేస్తున్నానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోకేష్తో కలిసి, అతనికన్నా రాజకీయాల్లో జూనియరు, ఏజ్లో చిన్నవాడు, ఇతరత్ర అంశాల్లో చూసినా సరే లోకేష్ కన్నా నేను గొప్పవాడు అని భావించే పవన్ కళ్యాణ్ ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా? ఇన్ఫ్యాక్ట్ ఆయన కింద పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా? ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ప్రోటోకాల్ ప్రకారం సీఎం అంటే లోకేష్ అయితే ఈయన డిప్యూటీ సీఎం అన్నా సరే ఆ ప్రోటోకాల్ ప్రకారము ఆయన సెకండ్ ప్లేస్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి సందర్భాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ యాక్సెప్ట్ చేయలేని పక్షంలో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ని కూడా జాతీయ రాజకీయాలకు పంపించాలి, జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి పొజిషన్ ఇప్పించాలి అనే డిస్కషన్ మరోవైపు జరుగుతుంది. అదే జరగాల్సి వస్తే మాత్రం జనసేనకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈయనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడిని గవర్నర్గా చేస్తే ఎలా ఉంటుంది, ఒక పెద్ద రాష్ట్రాన్ని గవర్నర్గా పంపిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక డిస్కషన్ కూడా జరుగుతోంది అన్న ఒక ప్రచారం అయితే ఇప్పుడు ప్రాశస్త్యంలో ఉంది. ఆ వైపుగా చూసినా సరే పవన్ కళ్యాణ్కు ఉన్న సమస్య, పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇక్కడ వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది, కానీ పీఎంగా వెళ్ళే అవకాశం అయితే ఉండదు. కానీ అదే సందర్భంలో రాష్ట్రంలో జనసేన ఇప్పుడిప్పుడే గ్రౌండ్ లెవెల్లో బలపడుతున్న నేపథ్యంలో ఈయన ఇక్కడ వదిలేసి కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతే, జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతే ఇక్కడ పార్టీ నిలబడే అవకాశం ఉంటుందా, పార్టీ బతికే అవకాశం ఉంటుందా అన్న ఒక ప్రశ్న కూడా ఆయన మధ్యలో ఉన్నట్టుగా కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే రాష్ట్రంలో జనసేన పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది, లేదా ఈయన ఇక్కడ ఉన్నా సరే దాని ప్రాముఖ్యత అన్నది ఎమ్మెల్యేలకు కాకుండా ఎంపీల వైపుగా వెళ్లాల్సిన అవసరం వస్తే అప్పుడేంటి సిచ్యువేషన్. అలా కాకుండా జనసేనని బీజేపీలో విలీనం చేసి బీజేపీ తరఫున ఈయన జాతీయ రాజకీయాలు చూసుకుంటూ రాష్ట్ర రాజకీయాలపైన కూడా ఈయన ముద్ర వేసే అవకాశం ఉందన్న ఒక అంశం అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ బట్ అదే సందర్భంలో గవర్నర్గా పంపిస్తే చంద్రబాబు నాయుడు ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది, రాష్ట్ర రాజకీయాలను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు, అలానే ఆయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న ఊహు అన్నా కేవలం అది పవన్ కళ్యాణ్తోనే అయిపోదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మోదీ, అమిత్ షాలు కూడా అనాలి లేదా ఊహు అనాలి. వాళ్ళు అనడానికి అవకాశాలు, అనడానికి అవకాశాలు కూడా ఇక్కడ మనం విశ్లేషిస్తే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలను బలోపేతం చేసుకుంటూ ఫ్యూచర్లో వాళ్ళకు సంబంధించిన కూటమి కాకుండా మిత్ర ధర్మం పాటించే అవకాశం లేకుండా, అవసరం లేకుండా డైరెక్ట్గా బీజేపీ పార్టీనే రాష్ట్రాల్లో ఎదిగితే ఎలా ఉంటుందన్న ఒక డిస్కషన్. దానికి అనుగుణంగా అక్కడ ఉన్న స్థానిక పార్టీలు ఏవైతే లోకల్ పార్టీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా విలీనం చేసుకుంటూ ముందు వెళ్ళే ఆలోచన, ప్రక్రియ, ఆ ప్రణాళికలో ఉన్నప్పుడు ఇక్కడ లోకేష్ని సీఎం చేసి చంద్రబాబు నాయుడిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకుంటే టీడీపీ అనేది మరింత బలపడితే, ఓవైపు జాతీయ రాజకీయాల్లో లోకేష్కి చంద్రబాబు నాయుడికి మధ్యలో ఉన్న ఈ గ్యాపు, లేకపోతే చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళినప్పుడు ఇప్పటికే ఆయనకి జాతీయ నాయకులతో ఉన్న పరిచయాల దృష్ట్యా అది ఇంకే విధమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీఏలో ఉన్నారు, ఆ తర్వాత ఒకసారి యూపీఏతో కలిసి కూడా ఎన్నికలకు ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. 2019 ఎన్నికల్లో జరిగింది అదే. సో అలా ఆయనకి ఎక్కువ ఆప్షన్స్ ఓపెన్ చేసే పరిస్థితి ఏమైనా అవుతుందా అన్న దాంట్లో కూడా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళొక్కసారి అలాంటి అవకాశం ఇస్తే, గవర్నర్గాను ఉప ప్రధానిగా అవకాశం ఇస్తే ఆయన కేంద్ర ప్రభుత్వం వైపున లేదా జాతీయ రాజకీయాలు ఆయన స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం ఉందన్న ఒక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో ఆయనని ఆ అవకాశం ఇస్తారన్నది ఇప్పుడు మనకు వినిపిస్తున్నమాట. అంతేకాకుండా వీళ్ళు చేసిన కొన్ని తప్పులు కేంద్ర మంత్రి పదవిలో ఉన్న రామ్మోహన్ నాయుడు కన్నా రాష్ట్రంలో మంత్రిగా ఉన్న లోకేషే
ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన ఇష్యూలను ట్యాకిల్ చేస్తున్నారు, వాటిని మానిటర్ చేస్తున్నారని రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది అధికార ప్రతినిధులు నేషనల్ మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మోదీ కాకుండా నెక్స్ట్ పొజిషన్లో ఎవరు పీఎం అయ్యే అవకాశం ఉంది అంటే ఆ పీఎం అయ్యే అవకాశాలు ఉన్న పరిస్థితులలో ఆ పేర్లలో చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరుని ఇంటర్నేషనల్ మీడియాలో రాయించారు. ఇలాంటివన్నీ చేసినప్పుడు కొత్త తరహా కొత్త రిస్క్ని ఏమైనా మేము తీసుకోవాల్సిన అవసరం ఉందా, అలాంటి అవకాశం ఉందా అన్న ఒక ప్రశ్న కూడా వీళ్ళు ఉన్న నేపథ్యంలో లోకేష్ని సీఎం చేస్తే జరిగేది ఏంటి, చేయకపోతే జరిగేది ఏంటి? లోకేష్ని సీఎం చేస్తే వచ్చే సమస్యల గురించి మాట్లాడితే, సీఎంని చేయకపోతే ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అన్నది పూర్తిగా లోకేష్ చేతిలోనే ఉంది, లేదా లోకేష్కి సంబంధించిన అనుచరులు ఆయన అన్నుల చేతిలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ బహిరంగంగా ఒప్పేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు యాక్టివ్గా లేకపోవడము, చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ లోకేష్ జాతీయ అలాగే అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో ఇన్వాల్వ్ అవ్వడము, వీటన్నింటినీ చూస్తున్న నేపథ్యంలో లోకేష్ తమ భావి నాయకుడు అన్నది టీడీపీ పార్టీలోని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు జనసేన కూడా వచ్చింది అన్న ఒక అంశం అయితే తెరపైకి తీసుకొస్తున్న అంశంలో లోకేష్ ఒకవేళ సీఎం చేయకపోతే ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో లోకేష్ చెప్పినట్టుగానే వింటున్నారు. సో జరిగే తప్పుకి బాధ్యతని చంద్రబాబు చేయడం ఓకే, కానీ జరుగుతున్న మంచిని లోకేష్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా సీఎం పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉంటారు కాబట్టి ఆ నష్టం వాళ్ళకి జరుగుతుంది అని. సో ఈ నేపథ్యంలో లోకేష్ సీఎం చేయాల్సిన బాధ్యత ఎలా ఉందో అవసరం కూడా అంతే ఉంది అన్నదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దానికి అనుగుణంగానే లోకేష్ కూడా మంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి మంత్రివర్గంలోనూ తానే అన్నీ అయ్యి పాలన సాగిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది. ఓవైపు పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖగా ఉన్న అటవీ శాఖలో ఏదైనా తప్పులు జరిగినా సరే దానికి రెమెడీగా లోకేష్ ప్రకటనలు చేస్తున్నది. అలాంటి సందర్భాలు కూడా మనం కొన్ని చూసాం. సో ఆ నేపథ్యంలో లోకేష్ మొత్తం చూస్తున్నారు. అది రెండోది ఏంటి, అన్ని పార్లమెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలను, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను, ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి ఫోటోలు దిగి వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళతో భోజనం చేసి ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా వీళ్ళందరినీ పిలిచి మాట్లాడడానికి కారణం కూడా ఫ్యూచర్లో నేను సీఎం కాబోతున్నాను అన్న విషయాన్ని వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికి, సీఎం అయిన తర్వాత నాతో ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైల్ అని చెప్పడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక భరోసా ఇవ్వడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నట్టుగా అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కొన్ని విశ్లేషణలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్ ఆలోచన విధానము, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానము, లోకేష్ని సీఎం చేయాలి, చేసే క్రమంలో వచ్చే సమస్యలు ఏవైనా సరే ఒకవేళ పవన్ కళ్యాణ్ నో అంటే కూటమి నుంచి బయటకు వచ్చైనా సరే లోకేష్ని సీఎం చేయాలనే ఉద్దేశంలో అందుకే తగ్గేదేలే అనే మాటని వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా మనకు వినిపిస్తుంది. ఎస్ నో ఇంకా వినిపించకముందే, అవునో కాదో ఇంకా క్లారిటీ రాకముందే ఈయన మాత్రం సీఎంగా అన్ని బాధ్యతలు చూసుకోవడము, సీఎం అవ్వడానికి ముందు అందరినీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం అన్నీ చూస్తే మాత్రం తగ్గేదే లే అనే అంశానికి ఆ ఛాలెంజ్కి వాళ్ళు సిద్ధపడినట్టుగా కూడా మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఊహ అంటారా, పవన్ కళ్యాణ్ అంటారా, మోదీ అంటారా, ఎవరన్నా అనకపోయినా తగ్గేదే లాంటి వాళ్ళు ముందుకు పోయే పరిస్థితే మనకైతే కనిపిస్తుంది.